హా, ఆలి పంచాయతీ రామాయణము పాలి పంచాయతీ భారతం అన్నట్టు ఈ ఒలిగొండ దళిత పీఠ పంచాయతీ ఏమవుతుందో నుల్లా అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది కాబట్టి ఎంతో మంది అధికారులు ఏసీబీ వరలో ఇరుక్కొని చిక్కుకొని చింత చేస్తుర్రు. మరి గీడేమవుతుందో చూద్దాముల్లా. నిరుపేద దళిత బిడ్డ అయిన ఇరుగు నర్సయ్య అనే పిల్లగాడు పాపం బతుకు బండి నడుస్తందుకు పొట్ట చేత పట్టుకొని సూర్యాపేట జిల్లా నుండి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు గ్రామంలో గొర్రెల కాపరిగా జీతం పనిచేస్తూ సంసారం ఎల్ల తీసుకుంటుండటనుల్లా. అదే ఊరిలో రోజువారీగా ఎప్పటిలాగే గొర్రెల మేపుకుంటా జినుకల పెద్దదానయ్య పొలం కిందంగా మేపుతుండటనుల్లా. నా పొలం దగ్గర నువ్వు గొర్రెల ఎట్లా మేపుతావని జినుకల పెద్దదానయ్య గొర్రెల కాపరి అయిన దళిత బిడ్డ ఇరుగు నర్సయ్యను కులం పేరుతోటి దూషిస్తూ నోటికొచ్చిన పచ్చి బూదులు తిట్టుకుంటా చేతి కర్రతో ఇష్టం వచ్చినట్టు కొడితే దావకాండ షరీకా ఈ మెడికల్ రిపోర్ట్ పట్టుకొని వలిగొండ మండలం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండటనుల్లా. కులం పేరుతోటి నన్ను దూషిస్తూ నోటికొచ్చిన కూతలు కూసిన జినుకల పెద్దదానయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వలిగొండ ఎస్ఐ యుగేందర్కు మొరబెట్టుకున్నాడనుల్లా. మే 6 తారీఖు నాడు కేసు పెడితే మే 16 తారీఖు వచ్చింది. ఇంతవరకు ఉలుకు లేదాట పలుకు లేదాట. ఈ కేసు సాక్ష్యాలు ఉన్నా ఇంతవరకు జినుకల పెద్దదానయ్య మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆ దళిత బిడ్డ కంటికి పుట్టడు కాకి శోకం తీస్తున్నాడనుల్లా. ఇక ఎవరైనా సాయం చేస్తే మల్కాజ్గిరి సిపి సుమతి మేడం గారికి నా మొర చెప్పుకుంటా అని బాధపడుతున్నాడనుల్లా ఈ దళిత బిడ్డ. చూడాలి మరి ఈ లోకంలో నీతికి నిలువ నీడ ఉన్నదా లేదా అనేది పై అధికారులు ఏ రకంగా స్పందించి ఈ దళిత బిడ్డకు న్యాయం చేస్తారో ముందు చూద్దాముల్లా. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదా, మా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు, మా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు. పాపం దిక్కు మొక్కులేని ఈ దళిత బిడ్డకు న్యాయం జరగాలని నర్సయ్య తాత కోరుకుంటున్నా.